అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. తురిమిన ఎగ్తో పికిల్ చేయడం ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఇదైతే సూపర్గా ఉంటుంది. రైస్లోకి అయితే పుల్ల పుల్లగా కారం కారంగా ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తినండి. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తీసుకొని తినాలనిపిస్తుంది. ఇంకా ఇదైతే ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఒక 3 eggs తీసుకొని తురిమేస్తున్నాను. సన్నగా ఉన్న సైడ్ తురుముకోవాలి. కొంచెం చట్నీ కూడా బాగుంటుంది అలా తురుముకున్నప్పుడు. ఇంకా అన్ని తురుముకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. దానికోసం ఒక బౌల్ పెట్టేసుకొని ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇందులో చట్నీ కొంచెం గార్లిక్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కర్రీ లీవ్స్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేసుకొని కూడా ఫ్రై అవ్వనిచ్చేసి ఇందాక తురిమి పెట్టుకున్న ఎగ్గును కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ నేను ఒక 1.5 స్పూన్ అయితే వేసాను. అలాగే స్పూను చిల్లీ పౌడర్ వేసాను. మీ టేస్ట్ తగినట్టు మీరు వేసుకోండి. అలాగే ఒక చిటికెడంతా మెంతి పౌడర్ కూడా వేసుకొని మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎగ్గుకి అంతా పట్టేలాగా మసాలాని. ఎగ్గుకి మసాలా పట్టిన తర్వాత ఇందులో ఒక 1/2 చెక్క వరకు నిమ్మకాయ రసం వేసేసుకొని మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా పట్టే అంతవరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే ఎగ్ పికిల్ అయితే రెడీ అయిపోతుంది. మీ దగ్గర కొరియాండర్ ఉంటే అది కూడా వేసుకోండి. నా దగ్గర కొరియాండర్ లేదు, నేనైతే వేయలేదు. పికిల్ వైట్ రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.